వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో నిన్న బొబ్బట్లు అరటికాయ బజ్జీలు చేసుకున్నానండి. అలాగే ముల్లంగి ఆకుతో కూర చేసినాను, వాటిని చూపిస్తున్నానండి. ఇలా చెక్కు తీసుకుని అరటికాయలు ముక్కలు చేసుకోవాలండి. శనగపిండి, ఉప్పు, కారము, సోడా పొడి వేసి బజ్జీ పిండిగా కలుపుకొని ఇలా బజ్జీలుగా కాల్చుకోవాలండి. చాలా బాగుంటాయండి అరటికాయ బజ్జీలు. తర్వాత బొబ్బట్ల కోసము పిండి తడుపుకున్నాను. పచ్చిశనగపప్పు, బెల్లం వేసి మిక్సీ పట్టుకున్నానండి ఉడికించుకున్న తర్వాత. ఇదిగోండి ఇలా పేపర్ మీద బొబ్బట్లను తిక్కుకున్నానండి. చాలా బాగా వచ్చినాయండి బొబ్బట్లు. అమ్మవారి కోసమని చేసుకున్నాను. ఇలా పెనం మీద కాల్చి రెండు వైపులా కాల్చుకున్నానండి. నూనె వేసి తర్వాత నెయ్యి వేసి నైవేద్యం పెట్టుకున్నానండి. తర్వాత ముల్లంగి ఆకుతో కూర చేయబోతున్నానండి. ఇది ముల్లంగి ఆకండి, చాలా బాగా ఉంటుంది. తాజాగా ఉందండి, మాకు ఇక్కడ బాగా దొరికింది. ముల్లంగి ఆకు కూర చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇలా బాగా 2-3 సార్లు కడుక్కొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముల్లంగి ఆకులు కొంచెం 2-3 సార్లు కడుక్కోవాలండి. ముల్లంగి ఆకుకు ఇలా చిన్న ముక్కలుగా చేసుకున్న తర్వాత మునగాకులాగానే ఇది కూడా కొంచెం ఎక్కువసేపు మగ్గుతుందండి. ఒక కడాయి పెట్టుకొని నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, తిరువాత గింజలండి, పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసుకోవచ్చండి. మునగాకు లాగానే ఇది కూడా ముల్లంగి ఆకుని అదే అండి రాడిష్ ఆకు, వాటిని ఉడకబెట్టుకొని పిండి అయినా తిరువాతలు వేసుకోవచ్చండి. లేదంటే ఇలా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. ఇలా తిరువాత గింజలు చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి పెట్టుకొని వేసుకోవాలండి. తర్వాత చెక్కు తీసుకున్న ముల్లంగిని కూడా నేను సన్న ముక్కలుగా చేసి వేస్తున్నానండి. ఇలా ఆకుకూరతో పాటు ఇలా ముల్లంగిని కూడా వేసుకొని చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఉత్త ఆకు లేకపోకుండా ఇలా ముల్లంగిని కూడా చెక్కు తీసేసి చిన్న ముక్కలుగా చేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. ఇవి వేగడానికి కొంచెము ఉప్పును కూడా వేస్తానండి. ఎందుకంటే రాడిష్ ముందే తొందరగా మగ్గిపోతుందండి, అందుకని ముందే వేసినాను. ఆకుకూరని పక్కన ఉడికించుకొనైనా పెట్టుకోవచ్చండి. ఇలా ఉప్పు, పసుపు వేసి మగ్గించుకుంటున్నానండి. ఇవి కొంచెం మగ్గుతుండగానే మనం సన్నగా తరిగి పెట్టుకున్న ముల్లంగి ఆకుని నేను కడాయిలో పెట్టేస్తున్నానండి. అంతా పెట్టేసి మగ్గనిచ్చుకుంటున్నాను. మీరు పక్కన ఉడకపెట్టుకొనైనా పిండేసి వాటర్ని వేసుకోవచ్చండి, పోపు పెట్టుకోవచ్చండి. అలాగైనా చేసుకోవచ్చు, ఈ విధంగా అయినా చేసుకోవచ్చండి. ఇలా కొంచెం మగ్గిన తర్వాత టమోటా ముక్కల్ని వేస్తున్నాను. కూరకు తగినంత వేసుకోండి టమోటా ముక్కలు. కావాల్సిన వాళ్ళు వేసుకోండి, లేదండి. నేను కొంచెం ముద్ద కూరలాగా చేస్తున్నాను కాబట్టి టమోటా ముక్కలు వేసినానండి. ఫ్రై చేసుకోవాలనుకున్న వాళ్ళు ఏమీ వేసుకొని అవసరం లేదు. ఇప్పుడు కారం తగినంతగా వేస్తున్నానండి. ఇలా వేసుకొని బాగా కలుపుకుంటూ మగ్గనిచ్చుకోవాలండి. ఆకు కొంచెం లేటుగానే మగ్గుతుందండి. పాలాకు, మెంతాకు లాగా తొందరగా మగ్గిపోదు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అందుకనే కొంచెం టైం పడుతుంది, కాకపోతే చాలా టేస్టీగా ఉంటుందండి. ముల్లంగి మంచిది కదండి ఆరోగ్యానికి. ఇలా ఆకుకూరతో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత అంత కూర అయిన తర్వాత ధనియాల పొడి వేసి ఆఖరిన ఎండు కొబ్బరి పొడి వేస్తున్నానండి. ముందే వేస్తే మాడిపోతుందండి కొబ్బరి పొడి, అందుకని లాస్ట్లో వేసుకుంటున్నానండి. చూడండి ఎంత బాగా ఉందో. ఇలా చేసుకోండి. ముల్లంగి ఆకుకూరతో చాలా టేస్టీగా ఉంటుందండి. నేను అన్నంలోకి, చపాతీలోకి చేసుకుంటానండి.